అందరికి వందనాలు. ఈరోజు మనం వాక్య ధ్యానం నిమిత్తం లాస్ట్ వీక్ మనం చూసాం. ఆ వాక్యం కంటిన్యూ చేద్దాం. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 34 అధ్యాయం, 34 అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఈ వాక్యం మనం చూసాము లాస్ట్ వీక్‌లో. ఎవరైతే విరిగిన హృదయంతో ఉంటారో వాళ్ళకి దేవుడు సమీపంగా ఉంటాడని, నలిగిన మనసు కలవారిని ఆయన రక్షిస్తాడని ఆహ్, మన కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం గురించి మనం చూసాం లాస్ట్ వీక్‌లో. అంటే కొన్నిసార్లు మనం బలవంతులైన వాళ్ళు అయినా సరే కుంగిపోయే పరిస్థితి ఉంటది. మనం కృంగిపోయినా గూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనే అంశం గురించి మనం పోయిన వారంలో కొంతమంది భక్తుల గురించి చూసాం. మొదటగా ఏలియా గురించి మనం చూసాం. మొదటి రాజుల గ్రంథంలో 19:4లో అక్కడ ఏలియా మాటలు, "యెహోవా ఎంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని" మాట్లాడుతున్నట్లుగా చూసాము. ఏలియాని మనం గమనిస్తే తను కర్మెలు కొండపై అగ్నిని ఆకాశం నుంచి దింపాడు. చాలా పౌరుషంగా దేవుడి కోసం నిలబడే ప్రవక్త. అయినా గాని తను యెజెబెల్ గురించి భయపడి, ఈ విధంగా ఇంత మట్టుకు చాలు, ఇంకా నా ప్రాణం తీసుకో అని మరణాపేక్ష గలవాడి మాట్లాడిన మాటలు మనం చూస్తాం. అంటే ఇతను బలవంతుడైన ప్రవక్త, పౌరుషంగా దేవుడి కోసం నిలబడిన వ్యక్తే గాని, బలవంతులైన వాళ్ళు గూడా కొన్నిసార్లు కృంగిపోతారు. అయితే కుంగిపోయిన పరిస్థితిలో గూడా దేవుడైతే విడిచిపెట్టడు అన్న అంశం గురించి మనం చూసినప్పుడు, ఏలియా గురించి మొదటగా మనం మాట్లాడుకున్నాం. దేవుడైతే మరి ఏలియాని విడిచిపెట్టకుండా ఖచ్చితంగా మరి ఆయనకి సహాయంగా ఉన్నాడు. అంతేకాకుండా మరి ఏలియాని బలపరిచినట్లుగా గూడా మనం చూస్తున్నాం. అలాగే మనం కొంతమంది భక్తుల గురించి లాస్ట్ వీక్‌లో మనం చూసాము. మొదటగా ఏలియా గురించి మనం చూసాం. అట్లాగే ఇంకా కొంతమంది భక్తుల గురించి కూడా మనం చూసాము. రెండోదిగా మనం గమనిస్తే పోయిన వారంలో మనం చూసాం గదా! ఇర్మియా గురించి మనం చూసాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసాం. నేను పుట్టిన దినము శపింపబడును గాక అని దుఃఖంతో మాట్లాడుతూ, దుఃఖము చూచుటకే నేను గర్భంలో నుండి వచ్చితినా అని చెప్పి ఇర్మియా మాటలు గూడా మనం చూసాం. ఇర్మియా బాధపడుతూ, దుఃఖపడుతూ మాట్లాడతాడు ఆ మాటలన్నీ గూడా. ఆ మాటలన్నీ గూడా మనం చూసాము. అయితే ఆహ్, మనకక్కడ కూడా దేవుడు ఇర్మియాను గూడా విడిచిపెట్టకుండా సహాయం చేసినట్టుగా గూడా మనం చూసాం. కాబట్టి కొన్నిసార్లు ఈ బలవంతులైన వాళ్ళే, దేవుడి కోసం పౌరుషంగా నిలబడిన వాళ్ళే ఆహ్, కొన్నిసార్లు ఇలాగా కుంగిపోతారు. కానీ దేవుడైతే సహాయం జేస్తారు, వదిలిపెట్టడు అనే విషయాన్ని మనం చూసాము. ఇర్మియా విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేసినట్లుగా మనం చూసాం. తర్వాత మూడోదిగా మనం అక్కడ యోనా విషయంలో చూసాము. యోనా గూడా 4 అధ్యాయం 3 వచనంలో, "యెహోవా నా ప్రాణము తీసివేయుము, నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు" అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కనికరం చూసి నీనెవె పట్టణం మీద దేవుడు కనికరించడాన్ని చూసి కోప్పడ్డాడు యోనా. అయినా సరే దేవుడు మరక్కడ యోనాను కూడా విడిచిపెట్టకుండా ఒక స్వరమొక్క ద్వారా యోనాకి అక్కడ అర్థమయ్యేటట్లుగా చెప్పాడు గానీ, అతన్ని విడిచిపెట్టలేదు అనే విషయం గూడా మనం చూసాం. లాస్ట్ వీక్‌లో మనం చూసాం. ఇప్పుడు నాలుగో వ్యక్తిగా మనం చూస్తే, 4 భక్తుడు ఎవరు అంటే యోబు గురించి మనం చూస్తే, యోబు గ్రంథంలో గూడా మూడో అధ్యాయంలో 1, 3 వచనాల్లో అక్కడ నేను పుట్టిన దినము నశించును గాక మరి అని చెప్పి తను తాను ఇక్కడ యోనా కూడా శపించుకుంటున్నాడు. ఇతను నీతిమంతుడు. యోబు గురించి మనకు తెలుసు కదా! స్టార్టింగ్ అధ్యాయంలో గూడా ఉంటది. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు అని కూడా మనం చూస్తాం. కానీ ఏంటంటే తనను తాను శపించుకుంటున్నాడు. మరి శరీరం మీదంతా పుండ్లు, ఇంకా ఆస్తంతా పోయింది. పిల్లలు చనిపోయారు. ఇలాంటి పరిస్థితులొచ్చినియి. అలాంటి పరిస్థితిని బట్టి ఏం జేస్తున్నాడంటే తను తను శపించుకుంటున్నాడు. ఇతను కూడా దేవుని కోసం యథార్థంగా నిలబడిన వ్యక్తే. కానీ కొన్నిసార్లు అదే కృంగిపోయే పరిస్థితొచ్చినప్పుడు అతను గూడా అలా మాట్లాడుతున్నాడనమాట. యోబు కూడా. యోబు అలా మాట్లాడడం మనం చూసాం. కానీ మరి యోబుకి దేవుడు విడిచిపెట్టలేదు గానీ, చివరిలో మళ్ళీ ఆయనకి ప్రత్యక్షమవ్వడమే గానీ, మళ్ళీ తనకి రెట్టింపు ఆశీర్వాదాలు చివరిలో ఇవ్వడం మనం గమనిస్తామనమాట. కాబట్టి కృంగిపోయిన పరిస్థితిలో గూడా మనము సమ్‌టైమ్స్ దేవుడి కోసం ఎంతో పౌరుషంగా నిలబడతాము. దేవుడి కోసం గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం గానీ, కొన్నిసార్లు మనకున్న కృంగిపోయిన పరిస్థితిని బట్టి మనకున్న తీవ్రమైన ఇబ్బందనమాట. అదేదైనా కావచ్చు. ఒక్కొక్కసారి మనకున్న అనారోగ్యాన్ని బట్టి గాని, చాలా మనం డిప్రెషన్‌లోకెళ్తాం. ఎందుకంటే కృంగిపోతా ఉంటాం.
చాలా దేవుడున్నాడని ధైర్యం ఉంటది కానీ, ఒక పక్కన గడిచిన కాలంలో ఎన్నో సార్లు గూడా మనం ఇలా దేవుడి కోసం దేవుడు సహాయం చేశారు అన్నీ మనకు తెలుసు. కానీ మనకున్న ఈ పరిస్థితిని బట్టి, తీవ్రమైన ఇబ్బందిని బట్టి మనమేంటంటే కృంగిపోయిన పరిస్థితికొచ్చేస్తాం. కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టడు. ఆయన మళ్ళీ మనల్ని ధైర్యపరుస్తారు అని చెప్పడానికి ఈ భక్తులందరూ కూడా ఎగ్జాంపుల్ అన్నమాట. కాబట్టి యోబు విషయంలో కూడా దేవుడు చాలా సహాయం జేస్తారు. మరి దేవుడి కోసం ఎంతో నిలబడ్డ వ్యక్తి యోబు. అయినప్పటికీ గూడా మరి తను శపించుకుంటూ మాట్లాడిన మాటలు మనం చూస్తాం అన్నమాట. చాలా యోబు నీతిమంతుడని మనకు తెలుసు. దేవుని కోసం ఎంతో భయభక్తులతో నివసించే వ్యక్తి. కానీ ఆ పరిస్థితిని బట్టి తను అలా విధంగా కృంగిపోయాడు. మరి ఎలా కృంగిపోయినా సరే దేవుడైతే అతన్ని విడిచిపెట్టలేదు. మరి చివరిగా ప్రత్యక్షమవుతాడు. అంతేకాకుండా సుడిగాలిలోంచి వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. యోబుని మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ప్రశ్నలు అడిగినప్పుడు మరి కొన్ని సమాధానం చెప్పడనమాట. చెప్పకుండా మౌనంగా ఉంటాడు. ఇంక నేను మాట్లాడలేను అని గూడా అంటాడు. కాబట్టి దేవుడు అడిగిన ప్రశ్నలకు కొన్ని సమాధానం చెప్పలేకపోతాడు. అయినప్పటికీ దేవుడేంటంటే తన భక్తుడిని విడిచిపెట్టకుండా అతనికి సహాయం చేసి చివర్లో మనం గమనిస్తే రెట్టింపు ఆశీర్వాదాలనమాట. యోబుకి మళ్ళీ ఇవ్వడం చూస్తాం. కాబట్టి దేవుడు ఎప్పుడు గూడా కనికరం చూపేవాడు, కృప చూపేవాడు, మన పక్షంగా ఎప్పుడూ ఉంటాడు. మనం కొద్ది సార్లు మన పరిస్థితిని బట్టి మనం మాట్లాడినా గూడా దేవుడైతే విడిచిపెట్టడు అని చెప్పడానికి మనకి ఈ భక్తులందరూ ఎగ్జాంపుల్ అన్నమాట. కాబట్టి ఈరోజు మనకి ఈ విషయాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ భక్తులు ఎలాగైతే మంచిగా నీతిమంతులుగున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులను బట్టి కృంగిపోయారు. కానీ దేవుడు సహాయం చేసిన విధానం మనం చూసి మనం కూడా ధైర్యం తెచ్చుకోవచ్చు. మన జీవితంలో కూడా కృంగిపోయిన పరిస్థితులొచ్చినప్పుడు గూడా దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అంటే చాలా వరకు దేవుడు మనకి అవకాశం ఇస్తారు చివరి వరకు గూడా. ఇంకా మనం చెప్పిన మాట వినకుండా ఇంకా పదే పదే పాపంలో పడిపోతూ కంటిన్యూ చేస్తూ దేవుడు చెప్పిన మాటలు గనక లక్ష్య పెట్టకుండా మనం ఉంటే గనక అప్పుడు విడిచిపెడతాడు. అంతేగాని చాలా వరకు మనకు అవకాశం ఇస్తాడాయన. ఎందుకంటే ఆయన కనికరం చూపే దేవుడనమాట. ఆయన జాలి గల దేవుడు, దయ చూపించే దేవుడు, కనికరం చూపే దేవుడు. మనం మన జీవితంలో ఎన్నో సార్లు ఎక్స్‌పీరియన్స్ అయ్యాం ఈ విషయం గూడా. కాబట్టి దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు కాబట్టి మనము ఆయన్ని బట్టి మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు. ప్రభు మనకి అన్ని విషయాల్లో సాయం జేస్తారు. అయితే బలవంతులైన వాళ్ళు గూడా మనం కూడా చాలా సార్లు దేవుని కోసం ఎంతో బలంగా నిలబడి, బలంగా పనిచేసిన వాళ్ళమే గానీ, కొన్నిసార్లు మనకున్న పరిస్థితిని బట్టి కృంగిపోయినా సరే, దేవుడైతే మనల్ని విడిచిపెట్టకుండా మనకు సహాయం చేస్తాడు అనే భరోసా అన్నమాట. ఈ భక్తులందరిని మనకు దేవుడు ఎందుకు పెట్టారంటే, వీళ్ళందరినీ మాదిరిగా తీసుకొని మనం కూడా మన జీవితంలో ధైర్యం తెచ్చుకోవడానికి దేవుడు మనకి ఈ భక్తులందరినీ మన ముందు ఉంచాడనమాట. కాబట్టి వీళ్ళని బట్టి మనం ఏంటంటే ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. యోబు మెయిన్‌గా అసలు తన పరిస్థితి చాలా దిగజారిపోయిన పరిస్థితి అన్నమాట. చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి మరి తనకున్న పరీక్షా కాలం ఏదైతే పరీక్షించబడుతున్నాడో, ఆ పరీక్షించే సమయంలో తను చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దేవుడు తోడుగా ఉండి చివరికి మళ్ళీ తనని ఆశీర్వదించడం అనేది మనం చూస్తాము. అలాగా ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తే మోషేని మనం చూడొచ్చు. మోషే విషయంలో కూడా సంఖ్యాకాండం మనం చూస్తే, సంఖ్యాకాండంలో 11 అధ్యాయంలో ఇంకో రిఫరెన్స్ మనం చూద్దాం. సంఖ్యాకాండంలో 11 అధ్యాయంలో 14, 15 వచనాలు. 11 అధ్యాయం 14, 15 వచనాల్లో ఈ జనులందరినీ నేనొక్కడినే భరించలేను, నన్ను చంపివేయము అని మాట్లాడుతున్నాడక్కడ. మోషే మాటలు చూస్తాం మనం. ఎందుకంటే ఈ మోషే అనే వ్యక్తి ఇక్కడ ఈ అంటే భారం భరించలేకపోయాడు. మోయలేకపోయాడు. ఈ భారం అంతా కూడా మోయలేకపోయాడు. దేవుడు ఒక పని అప్పచెప్పాడు మోషేకి. కానీ ఆ భారాన్ని మోషే మోయలేకపోయాడు. అందుకే సంఖ్యాకాండంలో 11 అధ్యాయంలో మాటలుంటాయి. 14, 15 వచనాల్లో అంటాడు. ఈ జనులందరినీ నేనొక్కడినే భరించలేను. మరి నన్ను చంపివేయము అన్న మోషే మాటలు మనం అక్కడ చూస్తాం. సో, మోషే గురించి మనకు తెలుసు కదా! దేవుడి దగ్గర మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి. నా ఇల్లంతట్లోను మోషే నమ్మకమైన వాడు అని ప్రభువు మాట్లాడారు. అంతేకాకుండా ఐగుప్తుని వణికించిన మోషే అన్నమాట ఈయన. దేవుడు సహాయంతో ఐగుప్తుని వణికించాడు. అంత చక్కటి బలవంతుడన్నమాట మోషే. అలాంటి ఆయన అలసిపోయి ఈ మాటలంటున్నాడు. ఈ జనులందరిని నేను ఒక్కడినే భరించలేను. ఎందుకంటే ఇంతమందిని నేను డీల్ చేయలేకపోతున్నాను. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే పూర్తిగా ఒక వ్యతిరేకమైన స్వభావం కలవాళ్ళనమాట. వీళ్ళందరూ గూడా. ప్రభు మాట వినకపోవడం, లోబడే మనస్తత్వం లేదు, తిరుగుబాటు స్వభావం కలవాళ్ళు వీళ్ళు. ఎక్కువగా ఇశ్రాయేలీయులు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు స్వభావం కలవాళ్ళు కాబట్టి, వీళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అందువల్ల చాలా చాలా ఎదుర్కొన్నాడు మోషే. దేవుడు నిలబెట్టుకున్నాడు మోషేని. కానీ ఈళ్ళ వల్ల చాలా మాటలు ఎదుర్కొన్నాడనమాట మోషే.
సో, అందువల్ల వ్యతిరేకత, ఈ తీవ్రమైన తిరుగుబాటుతనం ఇవన్నీ చూసి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంత ఐగుప్తుని వణికించి దేవుడి దగ్గర మంచి సాక్ష్యం పొంది పౌరుషంగా దేవుడి కోసం నిలబడ్డ వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, "ఈ జనులందరినీ నేనొక్కడినే భరించలేను. నన్ను చంపవేయము" అని మాట్లాడుతున్నాడు. అంటే చూడండి, బలవంతుడైన వాడే కానీ కృంగిపోతున్నాడు. ఒక స్టేజ్‌లో తను ఆ భారం మోయలేక కృంగిపోయే పరిస్థితికొచ్చాడనమాట. సో, అందుకని చంపివేయము అన్న మాట కూడా యూజ్ చేస్తున్నాడక్కడ. సో, నేను మోయలేను అంటే భారాన్ని మోయలేకపోతున్నట్లు అక్కడ మనం గమనించాలి. మోషే ఏం చేస్తాడంటే, ఈ భారాన్ని నేను మోయలేను అని చెప్తున్నాడు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మరి ఐగుప్తుని వణికించిన మోషే ఇలా అలసిపోవడం అనేది మనం చూస్తాం. అయినప్పటికీ దేవుడు మరి అతన్ని విడిచిపెట్టకుండా, సర్లే ఇంక నువ్వు అలసిపోయానని మాట్లాడుతున్నావులే, ఇంక నువ్వు నాకు అక్కర్లేదు అని మాట్లాడకుండా అక్కడేం చేశారంటే దేవుడు మోషేని కూడా విడిచిపెట్టకుండా 70 మంది పెద్దల్ని మళ్ళీ సహాయంగా మోషేకి దేవుడు ఏర్పాటు చేశాడు. 70 మంది పెద్దల్ని ఏర్పాటు చేసి, సో, వాళ్ళు గూడా కొంత ఈ భారమంతా నువ్వు మోయక్కర్లేదు. కొంత వాళ్ళు గూడా షేర్ చేసుకుంటారు. చేయాల్సిన పనులు ఏదైతే ఉన్నాయో, బాధ్యత ఏదైతే ఉందో అది వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు అని జెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాదు, అక్కడ 70 మంది పెద్దల్ని సహాయంగా మోషేకి ఇచ్చినట్లుగా గూడా మనం చూస్తాం. సంఖ్యాకాండంలో 11 అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ కూడా మోషే విషయానికి ఇందాక యోబు గురించి చూసినట్లే ఇక్కడ మోషే గూడా దేవుని కోసం పౌరుషంగా నిలబడ్డ వ్యక్తి. మంచి సాక్ష్యం పొందుకున్నాడు. అయితే ఐగుప్తుని దేవుని సహాయంతో చాలా గడగడ వణికించేశాడు. అంతటి పవర్‌ఫుల్ అన్నమాట. అంతటి మోషే కూడా మరి తనకున్న ఒక పరిస్థితిని బట్టి కృంగిపోవడం మనం చూస్తున్నాం. అంతేకాదు, మరణాపేక్ష గల వాళ్ళే. వీళ్ళందరూ మరణం గురించి కూడా మాట్లాడడం మనం చూస్తాం. వీళ్ళు సాంతం మరణానికి అంటే పూర్తిగా కృంగిపోయి ఇక చాలిది, మరణమైపోవాలి అనే మరణాపేక్ష గలవారే మాట్లాడడం గూడా మనం చూస్తాం అన్నమాట. అంటే మరణిస్తే ఇక మేలు నాకు అన్నట్లుగా అంతలా కృంగిపోవడం మనం చూస్తాం. అలాగా మరి అలాంటి పరిస్థితిలో గూడా దేవుడైతే వాళ్ళని విడిచిపెట్టకుండా ఖచ్చితంగా వాళ్ళకి సహాయంగా ఉన్నాడు దేవుడు. వాళ్ళని మళ్ళీ బలపరిచి, మళ్ళీ వాళ్ళకి వాళ్ళని మళ్ళీ లేవనెత్తినట్టుగా కూడా మనం చూస్తామనమాట. కాబట్టి మోషే విషయంలో కూడా దేవుడు మరి మోషేకి సహాయం చేయడం అక్కడ చూస్తాం. ఈరోజు మనం కూడా చాలా ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా సరే, మనం చాలా భారంతో ఉన్నప్పుడు మనం ఏదైనా కావచ్చు. పరిచర్య, సేవ విషయంలో, జాబ్ విషయంలో, లేదంటే మరి ఉద్యోగం, వ్యాపారము, లేకపోతే ఏదైనా కావచ్చు. దేవుడికి సంబంధించిన విషయాలు కావచ్చు. ఏదో ఒక భారంతో మనం ఉండి గడిచిన కాలంలో పౌరుషంగా దేవుడి కోసం నిలబడ్డ వాళ్ళమే, ధైర్యంగా ఉన్న వాళ్ళమే, మనకున్న పరిస్థితిని బట్టి ధైర్యాన్ని కోల్పోయి మనం గనుక కృంగిపోయిన స్థితిలో ఉంటే గనక ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు చెప్పేదేంటంటే, మనని ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. అలనాటి భక్తులకి తోడుగా ఉండి, వాళ్ళు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేసి, వాళ్ళని మరలా ధైర్యపరిచి, వాళ్ళని మళ్ళా నిలబెట్టాడు కదా దేవుడు. అలాంటి దేవుడు వాళ్ళ దేవుడే లేడు, మన దేవుడు కాబట్టి మనకి కూడా సహాయం చేస్తాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏ స్థితిలో అయినా సరే కృంగిపోయిన స్థితిలో ఉండి, ఇది చాలా భారం, ఈ పని నేను చేయలేను, ఇది చాలా భారంగా ఉందని మనం గనక అనుకుంటే గనక మనకు కూడా దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడనమాట ఈరోజు. అందుకని ఈ భక్తులందరినీ మన ముందు మాదిరిగా తీసుకొచ్చాడు. ఇప్పుడు బైబిల్‌లో వీళ్ళందరూ ఏంటంటే మనకి మాదిరిగా, వీళ్ళ ద్వారా మన జీవితాల్లో మనం మార్పు తెచ్చుకోవచ్చు. వీళ్ళని చూసి మనం ధైర్యం తెచ్చుకోవచ్చనమాట. దేవుడు అప్పుడు చేసిన దేవుడు మాకు ఈరోజు కూడా చేయగలడు అని ఒక గొప్ప భరోసా, నమ్మిక కలిగి మనం మన దేవునిలో ముందుకెళ్ళొచ్చు. కాబట్టి అందుకే భక్తుల్ని మన ముందు బైబిల్ గ్రంథంలో రాసి మనకి పెట్టాడు దేవుడు. వాళ్ళని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని, దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు, మనకెందుకు తోడుగా ఉండడు? ఆ రోజు వాళ్ళకి సహాయం చేసిన దేవుడు ఈరోజు నాకెందుకు చేయడు? అని మనలో ప్రతి ఒక్కరం కూడా ధైర్యంగా దేవుని యొద్దకు వెళ్లి ఆయన పాదాలు పట్టుకొని మనం ఆయన సింహాసనం దగ్గరికి, కృపా సింహాసనం దగ్గరికి సమయోచితమైన సహాయం కోసం ధైర్యంగా వెళ్ళొచ్చనమాట. అందుకని ఈ భక్తులందరినీ మాదిరిగా ఉంచాడు. అలాగే ఇంకొక భక్తుడిని కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం తీసుకుంటే, కీర్తనల గ్రంథం 42 అధ్యాయం, కీర్తనలు 42, 11వ వచనంలో చూస్తే, "నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేనాయన్ను స్తుతించెదను." ఇక్కడ కూడా మరి భక్తుడి గురించి మనం చూస్తే ఆత్మలో కృంగిపోయి మాట్లాడిన మాటలనమాట ఇవన్నీ గూడా. ఆత్మలో కృంగిపోయి మాట్లాడుతూ, "నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు" అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆహ్, ఇక్కడ మనం చూస్తే ఎంత గొప్ప పరిస్థితిలో ఉన్న వాళ్ళు గూడా ఇలా కుంగిపోవడం అనేది మనం చూస్తాం అన్నమాట.
ఈ ఈ పరిస్థితిలో ఉండి కూడా నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నదని, ఇంక ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ గొప్ప పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మలో కృంగిపోయి మాట్లాడిన మాటలనమాట. నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. నీవెందుకు నాలో తొందరపడుచున్నావు అని కృంగిపోయి నాలో కృంగిపోతున్నావు నువ్వెందుకని చెప్పి ఈ భక్తులు మాట్లాడిన మాటలు కూడా మనం ఇక్కడ చూడొచ్చనమాట. అంటే మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఇలా ఒక్కొక్కసారి కృంగిపోతారు అని చెప్పడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ మనకి. సో, అందుకని ఇక్కడ కూడా మరి భక్తుడి మాటలు మనం గమనిస్తే మంచి స్థాయిలో ఉన్న ఈ భక్తుడు కూడా దేవుడి గురించి మాట్లాడుతూ నేను మరెందుకు ఇలా కృంగిపోయావు నా ప్రాణమా అని అడుగుతున్నారు. అంటే కృంగిపోయిన స్థితిలో ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వీళ్ళు ఈ కీర్తన రాసిన భక్తుడు కూడా కృంగిపోయిన స్థితిలో మాట్లాడుతున్నారనమాట. కాబట్టి మనము ఆహ్, మనం బలమిచ్చి నడిపించే దేవుడిని మనం కలిగున్నాం కాబట్టి మనం ఎంత మాత్రం భయపడాల్సిన లేదు. మరి ఇదే కీర్తనలో 18వ అధ్యాయం మనం గమనిస్తే 18వ అధ్యాయం 1 వచనంలో చూస్తే యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎందుకంటే ఆయన్ని బలంగా చేసుకున్నప్పుడు మనకి ఇబ్బందుండదు. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇక్కడ ఆయన్ని మనం బలంగా చేసుకొని, ఆయన ప్రేమించేవారుగా ఉండాలని కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నారు. ఆయన బలంగా చేసుకొని మనం ముందుకెళ్తే మనకి ఇబ్బందుండదు. కానీ మనం గనుక కృంగిపోయిన స్థితిలో మన బలాన్ని మనం చూసుకుంటే మాత్రం మనం వెనక్కెళ్ళిపోతాం. ఎందుకంటే మనం బలహీనులం కాబట్టి మనం ఎంత మాత్రం కూడా ముందుకెళ్ళలేమనమాట. కాబట్టి మనం బలహీనంగా ఉండకుండా మన బలహీనతలో సైతం దేవుని యొక్క బలం మీద మనం ఆధారపడినప్పుడు మనకున్న పరిస్థితులన్నీ కూడా మార్చి ఆయన ఖచ్చితంగా మనం ఎక్కడైతే మళ్ళీ పడిపోతామో అక్కడే మళ్ళీ లేవనెత్తుతాడు. ఎక్కడైతే కృంగిపోయిన స్థితిలో ఉంటామో అక్కడే మళ్ళీ ధైర్యం ఇచ్చి నిలబెడతాడనమాట. ఇప్పుడు మనం చూసిన భక్తులందరూ అంతే కదా! మనం ఏలీయా గురించి చూసాం. ఏలీయా అలాగే చాలా మరణాపేక్ష గలవాడే మాటలన్నా కూడా దేవుడు అతన్ని ధైర్యపరిచారు. అలాగే ఇర్మీయా విషయంలో కూడా అంతే. ఏడుస్తూ మాట్లాడాడనమాట. ఏడ్చిన ప్రవక్త కదా అతను. నేను పుట్టిన దినం ఇలా ఉంది ఏంటని చెప్పి మాట్లాడుకున్నాడు. అలాగే యోనా కూడా జస్ట్ కోపం అన్నమాట. ఎందుకంటే నీనెవె పట్టణం మీద దేవుడు కనికరం చూపాడని కోపంతో చాలా చావును కోరుకుంటాడు. కోపమొచ్చి చావును కోరుకుంటాడు. కానీ దేవుడు అతన్ని కూడా బలపరిచి మళ్ళీ అతన్నే పంపించి ఒక స్వరం మొక్క ద్వారా అతనికి ఒక లెసన్ చెప్పడం అనేది మనం చూస్తాం. అలాగే యోబు విషయంలో కూడా జరిగింది. యోబు విషయంలో జరిగింది. మోషే విషయంలో కూడా అంతే. కాబట్టి మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనడానికి ఈ భక్తులందరూ కూడా మనకి ఉదాహరణగా తీసుకోవచ్చు. మన బలహీనతల్లో సైతము మనకి బలమిచ్చేవాడు దేవుడే అని మనం నమ్మాలి. అందుకే పౌలు అంటాడు గదా! నా బలహీనతలో నీ యొక్క బలము సంపూర్ణంగా ఉందయ్యా అంటాడు. అందుకే నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని అంటాడు. కానీ మనం బలహీనమే అందులో ఏ సందేహం లేదు. కానీ బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఆయన బలవంతుడు. మనం బలహీనమైనా సరే ఆయన బలవంతుడు కాబట్టి మరి ఆయన బలాన్ని మీద మనం ఆధారపడినప్పుడు మనకున్న బలహీనమైన పరిస్థితులు కూడా మార్చగలడనమాట. మార్చగల శక్తిమంతుడు. ఎన్నో సార్లు మన జీవితాల్లో మార్చాడు. అవే కదా మన సాక్ష్యం చెప్తా ఉంటాం. నా జీవితంలో ఇలా జరిగింది, ఇలా జరిగింది. కానీ ఇలాంటి సిట్యుయేషన్‌లో దేవుడు నాకు ఎంతో సాయం చేశాడని. అంటే బలహీనమైన పరిస్థితుల్లో కూడా మన ఫెయిత్ మనం కోల్పోకుండా ఉంటే చాలు. దేవుడు అది పరీక్ష పెడతాడు. యోబు జీవితంలో జరిగింది పరీక్షే కదా! అపవాది వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు చుట్టూ కంచె వేసావు కాబట్టి నీతో ఉన్నాడు. నువ్వు ఒకసారి కంచె తీసి చూస్తే నీ నుంచి వెళ్ళిపోతాడని జెప్తాడు. అది పరీక్షిస్తాడు దేవుడు యోబుని. అంటే నిజంగానే కంచె తీసి తన పరిస్థితులన్నీ దిగజార్చినప్పుడు తను నిలబడతాడా లేదా అని పరీక్షిస్తాడు. కానీ యోబు నిలబడ్డాడు కానీ కొన్ని మాటలు తనకున్న పరిస్థితులను బట్టి కృంగిపోయి నేనెందుకు చనిపోలేదు నా పుట్టిన దినం శపింపబడును గాక అని కొన్ని మాటలు మాట్లాడాడు. అంటే కృంగిపోయిన స్థితిలో మాట్లాడాడనమాట. అయినప్పటికీ దేవుడైతే తన భక్తుల్ని విడిచిపెట్టలేదు. అలాగే ఈరోజు మనం కూడా మనకిచ్చిన ఏదైనా ఒక పని కావచ్చు. అదొక పరిచర్య, సేవ లేకపోతే ఇంకోటి ఏదైనా దేవుడు ఒక పని అప్పగిస్తే దానిలో మన బలహీనతలను చూసుకోకుండా, మన బలహీనత వైపు చూసామా మనం ఆ పని ఎప్పటికీ కూడా చేయలేం. ఎందుకంటే మనం కంప్లీట్‌గా బలహీనులమే. అందులో ఏ సందేహం లేదు. ప్రతి ఒక్కరం బలహీనులమే మనం. మనం ఏ విషయంలో కూడా బలవంతులం కాదు మనం. అది శారీరకంగా అవ్వచ్చు, ఆత్మీయ స్థితిలో అవ్వచ్చు బలహీనులమే మనం. కానీ మనం నిలబడుతున్నాం అనుకుంటాం గానీ, పడిపోకుండా చూసుకోవాలి. అందుకే వాక్యం చెప్తా ఉంది. అయితే మనం పడిపోయిన స్థితిలో కూడా, కృంగిపోయిన స్థితిలో కూడా కొన్నిసార్లు మన ఆత్మలో కృంగిపోతాం. ఇదిగో ఇక్కడ నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అంటాడు. కృంగిపోతామండి నిజంగా. పైకి కొంతమంది చెప్పుకుంటాము, కొంతమంది చెప్పుకోలేము గానీ, చెప్పుకోలేని పరిస్థితులు కూడా మనకుంటాయి కృంగిపోయిన స్థితిలో. కానీ ఏ స్థితిలో నువ్వున్నా సరే దేవుడైతే విడిచిపెట్టకుండా మళ్ళీ బలమిచ్చి లేవనెత్తుతాడు. అందుకని పౌలన్న మాటలేంటంటే, ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని. మనం చాలా సార్లు బలహీనులమే. కానీ దేవుని యొక్క బలం మనతో ఉంది కాబట్టి, మనం పనంతా చేసుకోగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ఈరోజు మరి అన్నిట్లో గూడా మనం మరి చాలా వర్క్ చేస్తున్నారు. ఈరోజు మనోళ్ళు గూడా అంతా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అంతా చేస్తున్నారంటే దేవుడు బలమిచ్చి. ఎందుకంటే దేవుని బలం చాలా ఇంపార్టెంట్ అండి. మనం బలహీనులమైనా సరే ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎలా చేయాలి మనం నిలబడితే చాలు. దేవుడి కోసం ఒక మంచి ఇంటెన్షన్ కలిగి.
ఇదిగో నేను దేవుడి కోసం ఈ పని చేయాలని మంచి సంకల్పంతో మనం నిలబడగలిగితే దేవుడు మనకి బలమిచ్చి నడిపించుకుంటాడు. ప్రతి పనిలో కూడా మనకి విజయం కూడా దయచేస్తాడు ఆయన. అట్లాంటి గొప్ప దేవుడు అనమాట. కానీ మనం నిలబడడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇంకొక మాట చూద్దాం మనం. బలహీనతలో దేవుని బలం ఎలా ఉంది అని చెప్పి ఒక మాట పౌలు మాట ఒకటి చూద్దాం. కొరింథీ పత్రిక తీద్దాం. ఒకసారి కొరింథీ పత్రిక. కొరింథీ పత్రికలో 2 కొరింథీ 12 అధ్యాయం. 12 అధ్యాయంలో 9 వచనంలో 9, 9 అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే అంటాడు. ఆ తర్వాత దాని వచనంలో నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుని గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించుచున్నాను. ఇక చక్కని మాటలండి. పౌలు మాటలు ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఇక్కడ చెప్తున్నాడు గదా! నా కృప నీకు చాలునన్నాడు. దేవుడు ఇంకేం మాట్లాడాడంట పౌలుతో, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతుందని చెప్పాడంట దేవుడు. మన బలహీనతలో ఉన్నప్పుడే ఆయన శక్తి కంప్లీట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం బలహీనంగా ఉన్నాం కదా! ఆ పరిస్థితిలో అప్పుడు దేవుడు తన శక్తి ఇచ్చి ఆ కార్యాన్ని కంప్లీట్ చేస్తాడు. మనం చేయలేకపోయిందని ఒక హాఫ్ చేయొచ్చు మనం. ఒక హాఫే చేసి మనం చేయలేకపోవచ్చు మన బలహీనతను బట్టి. కానీ దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగిద్ది. ఆయన శక్తి ఇచ్చి, ఆయన బలమిచ్చి పూర్తి చేస్తాడు ఆ కార్యాన్ని. అంతేకాకుండా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము అన్నాడు. ఏదైతే ఆయన శక్తి నిలిచి ఉందో విశేషంగా బలహీనతలు యందే ఆయన బలమంట. అందుకే బలహీనుడినెప్పుడో నేనప్పుడే బలవంతుడిని క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు. ఆయన పని కోసం ఆయన పరిచర్యలో ముందుకెళ్తున్నప్పుడు కొంత బలహీనతలు మనకు ఎదురవ్వచ్చు. ఆ శారీరకమైన ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఆ బలహీనతల్లోనూ ఇంకా నిందల్లోనూ ఆయన కోసం మనం పని చేస్తున్నప్పుడు నిందలు పడాల్సొస్తది. డెఫినైట్‌లీ నిందుంటది. నిందనేది డెఫినెట్‌గా ఉంటది. అందులో ఏ సందేహం లేదు. అలాగే నిందుంటది, ఇబ్బంది గూడా ఉంటది. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి మనం. అలాగే హింస. కొన్నిసార్లు మనల్ని కొట్టడానికి లేతే మన టార్గెట్ చేస్తారు మనల్ని. ఉపద్రవాల్లోనూ కూడా నేను సంతోషించుచున్నాను. కాబట్టి క్రీస్తు నిమిత్తం నాకివన్నీ జరుగుతున్నాయి అంటాడనమాట. కాబట్టి మన బలహీనతలో దేవుని యొక్క బలము పరిపూర్ణమవుతుందని మనం నమ్మాలి. మనము ఏ విషయం కూడా ఏ పని కంప్లీట్‌గా చేయలేం. ఎందుకంటే బలహీనులం కాబట్టి. కానీ దేవుని శక్తి మన బలహీనతల్లో పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆయన బలమిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం కూడా పౌలు వలె చెప్పొచ్చు. నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడను అని. అంటే క్రీస్తు నిమిత్తం. అంటే ఆయన శక్తి మనలో పరిపూర్ణమవుతుంది కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి బలవంతుడైన దేవుడిని పరాక్రమము గల సూర్యుడిలాగా ఆయన మనతో ఉన్నాడు కాబట్టి, మనం ధైర్యంగా మన బలహీనతలో గూడా ముందుకెళ్ళొచ్చు. మరి దేవుని పని అప్పచెప్పినప్పుడు మనకి డెఫినిట్‌గా మనం చేయొచ్చది. ఎందుకంటే నేను బలహీనురాలిని, బలహీనుడిని, నేను చేయలేనని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బలవంతుడైన దేవుడు ఆయన బలంతో మనల్ని నింపుతాడు కాబట్టి, మన బలహీనతలో ఆయన శక్తి మనకు పరిపూర్ణతనిస్తుంది కాబట్టి, మనం బలహీనులము, ఈ పని చేయలేము అని ఎప్పుడూ అనుకోవడానికి లేదు. ఎందుకంటే అంత మంచి వర్డ్స్ మనకు దేవుడిచ్చాడు. ఆ మాటలు పట్టుకొని మనం ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. అయ్యో! నేను బలహీనుడిని, ఈ పని చేయలేను ప్రభా అని అనటానికి లేదనమాట. ఎందుకంటే ఆయన మనకి బలమిచ్చి నడిపించే దేవుడు. అలా అన్న భక్తుల్ని గూడా మోషే అన్నాడు. నా నోటి మాంచి ఉన్నవాడిని నేనేం చేయలేను. నేనెలా వెళ్తాను ఈళ్ళని తీసుకొని అన్నాడు. కానీ దేవుడు అతన్ని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే బలహీనుడు పౌలు కూడా చెప్తాడు నేనెంతో బలహీనుడిని అంటే. కానీ దేవుడు మనకి బలమిచ్చి నడిపించుకున్నాడు. చాలా మంచి సేవ చేయించుకుంటాడు. అలా మనం కూడా మన బలహీనతలో ఆయన బలము పరిపూర్ణమవుతుంది గాబట్టి, ఆయన బలవంతుడు కాబట్టి, మనం బలహీనమైన ఆయన బలవంతుడు కాబట్టి మనం ముందుకెళ్ళొచ్చు. అలా ఇప్పుడు చాలా విషయాల్లో మనకు దేవుడు సహాయం చేస్తారు. ఇప్పుడు భక్తులందరిని మన ముందు అందుకే తీసుకొచ్చారు. ఇప్పుడు బలవంతులైన వాళ్ళు గూడా సమ్‌టైమ్స్ కృంగిపోతారు. చాలా పౌరుషంగా దేవుని కోసం ఒక సందర్భంలో నిలబడ్డ వాళ్ళు గూడా కృంగిపోయిన పరిస్థితులు మనం చూసామనమాట. లాస్ట్ వీక్‌లో, ఈ వీక్‌లో గూడా అదే కదా! కాబట్టి ఈ బలవంతుల్లో అయిన వాళ్ళు గూడా కృంగిపోయిన స్థితిలో ఉన్న దేవుడు విడిచిపెట్టడు అనే మాటని మనకు దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. మనం ఈ మాటను బట్టి చాలా ధైర్యం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టని దేవుడు కాబట్టి, ఆ రోజు ఆ భక్తులకి ఎంతగానో సహాయం చేసి వాళ్ళని ధైర్యపరిచి, బలపరిచిన దేవుడు ఈరోజు మనకి గూడా సహాయం చేయగల సమర్థుడు. మనల్ని కూడా ధైర్యపరిచి, బలపరిచి మన పనుల్లో మనం ఏ పనైతే చేపట్టామో, దేవుడు ఏ పనైతే మనకు అప్పచెప్పాడో ఆ పనుల్లో మనం చక్కగా విజయవంతంగా ముందుకెళ్ళొచ్చనమాట. కాబట్టి మనం మరొకసారి పౌలు మాట మనం చూద్దాం. 2 కొరింథీ 12:9లో మరి నేనెప్పుడు బలహీనో అందుకు నీ కృప నేను ముమ్మారు ప్రార్థించానంటాడు పైన. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది
ఈ మాటను పట్టుకుని మనం ధైర్యంగా ఉందామండి ఈరోజు. ప్రతి ఒక్కరు మనం కూడా పౌలులాగా చెప్పొచ్చు. నా బలహీనత యందు దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగుతున్నది. ఈ మాట చెప్పుకున్నప్పుడు మనం అసలు బలహీనలుగా ఫీల్ అవ్వం. చాలా ధైర్యం వచ్చిద్ది మనకి. కాబట్టి ఈరోజు మనం ఏ బలహీన పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మనతో ఉన్నాడని నమ్మి మన బలహీనతల్లో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది అని విశ్వాసంతో మనం ముందుకెళ్దాం. మనం ఏ పని మొదలుపెట్టినా దేవుడి కోసం ఏ కార్యం చేస్తూ ఉన్నా సరే దేవుడు తప్పకుండా మనకు అందులో విజయం ఇస్తారు. అందులో ఏ సందేహం లేదు. దానిలో నింద, అవమానం అంతా ఉంటాయి. ఇక్కడ పౌలు చెప్తున్నారు కదా 10వ వచనంలో. నింద, ఇబ్బంది, బలహీనత, హింస, ఉపద్రవం ఏదైనా రావచ్చు. కానీ మరి అన్నిట్లో కూడా క్రీస్తుని బట్టి నేను సంతోషించుచున్నానన్నాడు కదా పౌలు 10వ వచనంలో. అలాగే మనం కూడా ఈరోజు దేవుని కోసం ఒక పని చేపట్టామనుకోండి, దానిలో నిందుంటది, అవమానం ఉంటది, ఇబ్బందుంటది, హింస అన్నీ ఉంటాయి. కానీ మనం దానిలో కూడా సంతోషించే వారుగుండాలి. ఒకవేళ మరి ఈరోజు ఈ దుర్బోధుల గురించి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటారు. దానిలో చాలా నింద పడాల్సొస్తది. సేవకులుంటారు. కొంతమంది సహకరించరు. చాలా మాటలు మాట్లాడతారు. అట్లా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. ఇవంతా అవసరం లేదని, కొంచెం ఇదని, మాకు రావసరం లేదని, మీ చర్చ్ గురించి మీరు చూసుకోండిలే, మా చర్చ్ మేము చూసుకుంటాం. చాలా మాటలంటారు. ఇవన్నీ నేను కూడా ఇక్కడ విజయవాడలో చేస్తా ఉంటా. ప్రతి ఆదివారం వెళ్తాను కాబట్టి నేను కూడా నాకు తెలుసనమాట. చాలా మంది సేవకులు రకరకాల మాటలు మాట్లాడతారు. అయినప్పటికీ మనం దీనిలో కూడా ఎంత మాటలు వాళ్ళు మాట్లాడినా వాళ్ళకి తెలీదు కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఏదో అలా చెప్తారు. కానీ సంతోషించేవారుగా ఉండాలి మనం. అందుకే పౌలు అంటున్నాడు కదా! నింద, ఉపద్రవం ఏదొచ్చినా నేను సంతోషించుచున్నానని. కాబట్టి మనం సంతోషంగానే తీసుకోవాలి. వాళ్ళు మన మీద నిందేశారని, అవమానం వేశారు, మనం ఎంత మాత్రం వెనక్కెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మన పని మనం కొనసాగిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా ఆయన శక్తితో మనల్ని నింపుతాడు. మనం కూడా అలాంటి దేవుడి కోసం నింద, అవమానం, హింస, ఉపద్రవం ఏదైనా సరే సంతోషించే వారంగా పౌలు వలె మనం కూడా అట్లా చెప్పగలిగే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆహ్, బలవంతులైన వారే కొన్నిసార్లు కృంగిపోయినా సరే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, విడిచిపెట్టడు. ఈ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. మరి ప్రభు లాస్ట్ వీక్, ఈ వీక్ కూడా ఈ వాక్యం దీని ద్వారా, ఈ మాట ద్వారా మనతో చాలా విషయాలు మాట్లాడారు. మరి ఈ మాటలు బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్దాం. మన పనుల్లో, మన బలహీనతలో ప్రభు యొక్క బలము పరిపూర్ణతనిస్తది అని నమ్మి విశ్వాసంతో ముందుకెళ్దాం. ప్రభు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. ఈ మాటలు ప్రభు మన హృదయంలో ఫలింపించును గాక. ఆమేన్.